ప్రార్థన చేసుకొని కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు. మీరు మహామహిమతో రానై ఉన్నందుకు స్తోత్రములు. మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీరు ఇస్తున్న కుడికలను బట్టి వందనములు. ఈ దినము ఈ యొక్క ఉపవాస ప్రార్థన కుడికను ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుంచి చివరి వరకు మీ నామ మహిమార్థమై జరిగించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. మీ సన్నిధిలో గడిపే సమయమంతో ఆశీర్వాదకరంగా చేయండి. కొన్ని పాటలు పాడి కీర్తించడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఇక్కడున్న వారితోనూ, యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారితోనూ మీరే మాట్లాడండి. మీ దాసుని మీరే బలపరచండి. మీ ఆత్మతో నింపండి. మీ సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించాలో కూడా మాకు సహాయం చేయండి, నేర్పించండి. ప్రార్థనాత్మ దయచేయండి. విసుకక ఎడతెగక ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అందరికి కావలసిన ఐక్యత, ఏక మనసు, ఏకాత్మ, ప్రార్థనాత్మ మాకు దయచేయండి. నిద్రాత్మను తొలగించి వేయండి ప్రభువా. నీ సన్నిధిలో చురుగుదనం దయచేయండి. మా హృదయాలు భారంతో నింపండి. సంఘం కోసం, గ్రామం కోసం, దేశం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, తప్పిపోతున్న విశ్వాసుల కోసం భారంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయమని మీ చేతులకే కుడికి అంతటిని అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. విద్యార్థి గీతావళి నుంచి కొన్ని పాటలు పాడుకుందాము. ఆరాధింతుము, స్తుతించెదము ఆ ప్రభు త్యాగమును 13వ పాటను పాడుకుందాము. ఆరాధింతుము, స్తుతించెదము ఆ ప్రభు త్యాగమును, అరుదైనా ఆ ప్రేమన్ అందరము కీర్తించెదము. ఆరాధింతుము దైవ స్వరూపి క్రీస్తే, దైవ సమానుడేసే, దైవ స్వరూపి క్రీస్తే, దైవ సమానుడేసే. విడిచెను ఆ దివ్య మహిమన్, విడిచెను పరలోక భాగ్యం, విడిచెను ఆ దివ్య మహిమన్, విడిచెను పరలోక భాగ్యం. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆరాధింతుము, స్తుతించెదము ఆ ప్రభు త్యాగము, అరుదైనా ఆ ప్రేమన్ అందరము కీర్తించెదము. ఆరాధింతుము మనుషుని పోలిన వాడై, మనుషుని ఆకారమందే, మనుషుని పోలిన వాడై,
మనుష్యుని ఆకారమందే ధరించెను దాసుని రూపం, భరించెను ఆ శిలువ మరణం, ధరించెను దాసుని రూపం, భరించెను ఆ శిలువ మరణం. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆరాధింతుము, స్తుతించెదము ఆ ప్రభు త్యాగమున్. అరుదైనా ఆ ప్రేమన్ అందరము కీర్తించెదము. ఆరాధింతుము, శక్తి సంపన్నుడు ప్రభువే, రిక్తుడుగా మారే మనకై. శక్తి సంపన్నుడు ప్రభువే, రిక్తుడుగా మారే మనకై. వినయ విధేయత చూపెన్, విజయముతో శిరము వంచెన్. వినయ విధేయత చూపెన్, వినయముతో శిరము వంచెన్. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆరాధింతుము, స్తుతించెదము ఆ ప్రభు త్యాగమున్. అరుదైనా ఆ ప్రేమన్ అందరము కీర్తించెదము. ఆరాధింతుము. మరొక పాట పాడుకుందాము. క్రీస్తేసులో ఐక్యత కోరుదమా అనే ఈ పాటను అందరం కలిసి పాడుకుందాము. 49వ పాట అందరం కలిసి పాడుకుందాం. క్రీస్తేసులో ఐక్యత కోరుదమా, ఆత్మయందే సహవాసము కోరుదమా, ఆదరణ ప్రోత్సాహం వాత్సల్యం దయా ప్రేమలు చూపెదమా. క్రీస్తేసుని మనసుతో, క్రీస్తేసుని మనసుతో నిరతం మనసులు కలిసిన ప్రేమతో, మమతలు విరిసిన మనసులతో, మనసులు కలిసిన ప్రేమతో, మమతలు విరిసిన మనసులతో, మనదంతా ఒకే బాట, మనమంతా ఒకే మాట, మనదంతా ఒకే బాట, మనమంతా ఒకే మాట. క్రీస్తులో ఐక్యత కోరుదమా,
ఆత్మయందే సహవాసము కోరుదమా ఆదరణ ప్రోత్సాహం వాత్సల్యం దయా ప్రేమలు చూపెదమా క్రీస్తుని మనసుతో క్రీస్తుని మనసుతో నిరతం అధికులమని ఒప్పొంగక అల్పులమని మది కృంగక అధికులమని ఒప్పొంగక అల్పులమని మది కృంగక అందరితో సహవాసం అందరితో సమాధానం అందరితో సహవాసం అందరితో సమాధానం క్రీస్తులో ఐక్యత కోరుదమా ఆత్మయందే సహవాసము కోరుదమా ఆదరణ ప్రోత్సాహం వాత్సల్యం దయా ప్రేమలు చూపెదమా క్రీస్తుని మనసుతో క్రీస్తుని మనసుతో నిరతం తన పరభేదము విడిచెదము తనువును ప్రభుకర్పించెదము తన పరభేదము విడిచెదము తనువును ప్రభుకర్పించెదము మన కొరకై ప్రభువే వచ్చెన్ మన కొరకై ప్రభువే వచ్చెన్ మన కొరకై ప్రభువచెన్ మన కొరకై ప్రభువే వచ్చెన్ క్రీస్తులో ఐక్యత కోరుదమా ఆత్మయందే సహవాసము కోరుదమా ఆదరణ ప్రోత్సాహం వాత్సల్యం దయా ప్రేమలు చూపెదమా క్రీస్తుని మనసుతో క్రీస్తుని మనసుతో నిరతం. ఇంకో పాట కూడా పాడుకుందాము. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము. ఇది కూడా విద్యార్థి గీతావళి నుంచే పాడుకుందాము. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము, మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా, కలసి వెళ్ళెదం. మారిపోని నీ ప్రేమను మహిళ చాటెదం, చెలరేగే పాపం మరణాంధకారం, అపవాది మోసం ఆశించే లోకం, చెలరేగే పాపం మరణాంధకారం,
అపవాది మోసం ఆశించే లోకం కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కలసి కోసెదం కలసి పాడెదం. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము, మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా, కలసి వెళ్ళెదం. మారిపోని నీ ప్రేమన్ మహిళ చాటెదం, చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులివెచ్చనాయే అలనాటి సేవా. చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులివెచ్చనాయే అలనాటి సేవా. కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కలసి కోసెదం కలసి పాడెదం. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము, మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా, కలసి వెళ్ళెదం. మారిపోని నీ ప్రేమన్ మహిళ చాటెదం, ఆత్మలకై భారం అనగారిపోయే లోకాశలన్నీ పెనవేసిలాగే. ఆత్మలకై భారం అనగారిపోయే లోకాశలన్నీ పెనవేసిలాగే. కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కలసి కోసెదం కలసి పాడెదం. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము, మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా, కలసి వెళ్ళెదం. మారిపోని నీ ప్రేమన్ మహిళ చాటెదం. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొత్త నిబంధనలో లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. ఒకే ఒక్క మాటను మనము చదువుకొని ధ్యానం చేద్దాము. నాతో పాటు ఈ మాటను పలకండి. లూకాసు వార్త
17వ అధ్యాయము 32వ వచనములో ఈ మాటను నాతో పాటు చదవండి, లేకపోతే నాతో పాటు పలుకుతారా? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన ఉపవాస ప్రార్థనా దినము కొరకే వందనాలు. మీ తీసుకొచ్చిన మీ ప్రజల కొరకే వందనాలు. ఇంతవరకు మీ సన్నిధిలో చేరి కొన్ని పాటలను పాడి కీర్తించే కృపనిచ్చినారు, వందనాలు. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉన్న దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది, అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతూ ఉన్నారు. లోకములో పాపము, సంఘములో భ్రష్టత్వం కనబడుతూ ఉంది. అయినను మీ వాక్యమే మాకు బలము. ఇలాంటి దినాల్లో మీ వాక్యం ద్వారానే మీరు మాతో మాట్లాడాలని కోరుకుంటా ఉన్నారు. కనుక మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పరీక్షించుకొని కడ వరకు, మీరు ఆగడ పర్యంత వరకు మీ కృపలో, మీ ప్రేమలో నిల్చుంటానికి సహాయం చేయమని, మా అందరితో మీరే మాట్లాడమని, దాసుని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడ గురించి తెలియజేస్తూ ఉన్నారు. అక్కడున్న శిష్యులతో తెలియజేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, అంటే ఎవరికి చెప్తా ఉన్నారు? తన శిష్యులకు చెప్తా ఉన్నారు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వారి గురించి చెప్తా ఉన్నాడు. అలాగే ఇదే అధ్యాయంలో చూస్తే 26వ వచనం నుంచి మనం చూస్తే నోవాహు దినములు ఎలాగున్నాయో చెప్తా ఉన్నాడు. లోతు దినాలు ఎలాగున్నాయో కూడా చెప్తా ఉన్నాడు. ఆ విధంగానే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగునప్పుడు కూడా లోకములో పరిస్థితులు ఇలానే ఉంటాయని కూడా చెప్పాడు. అంటే ఏది ఏమైనా ఆయన తన రెండవ రాకడను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు సిద్ధముగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా నోవాహు దినాలు గుర్తు చేస్తూ ఉన్నాడు, లోతు దినాలను గుర్తు చేస్తా ఒక మాట ఆయన జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు ఒక వ్యక్తిని వచ్చి. అదే ఇప్పుడు ధ్యానం మనం చేయబోతూ ఉన్నాం. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అంటే ఇశ్రాయేలీలకి, యూదులకి చరిత్ర తెలుసు, పాత నిబంధన వాళ్ళకి తెలుసు. అది మర్చిపోవటానికి అవకాశం ఉంది. అక్కడ జరిగిన సంఘటనలు కావచ్చు, అక్కడున్న వ్యక్తులను గూర్చి కావచ్చు, మర్చిపోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోబట్టినాడంటే లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. సామెతల గ్రంథంలో ఉంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అని రాయబడింది కదా. మరి ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు? నీతిమంతులు అంటే అబ్రహాం లాంటి వారు కదా. ఇంకా స్త్రీలు చాలామంది ఉన్నారు కదా, శారా, రూతు, ఎస్తేరు, వీళ్ళందరూ కదా. వీళ్ళందరూ కూడా దేవుని భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా జీవించిన వారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోమంటే బాగుంటుంది కదా. కానీ ఇక్కడ యేసయ్య ప్రత్యేకంగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఆ లోతు భార్య ఏ విధంగా భ్రష్టురాలు అయిపోయిందో, ఏ విధంగా ఉప్పు స్తంభం అయిపోయిందో, ఏ విధంగా దేవుని కృపను పోగొట్టుకుందో జ్ఞాపకము చేసుకొనుడి. అంటే మర్చిపోయే అవకాశం ఉంది కదా. అందుకనే మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకొనుడి. అలా జ్ఞాపకము చేసుకోవటం మీకు మేలే అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆమె ఒక తీవ్రమైన హెచ్చరికగా మిగిలిపోయినది. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఇవన్నీ కూడా రాయించాడు. కాబట్టి కొందరి జీవితాలు మనకెంతో గొప్ప ప్రోత్సాహాన్ని, ఆదరణను మనకు కలిగిస్తాయి. కొందరి జీవితాలు మనకెంతో మాదిరికరంగా ఉంటాయి. యేసేపు లాంటి వారు, అబ్రహాం లాంటి వారు కదా, దానియేలు లాంటి వారు, పాత నిబంధనలు భక్తులు ఇంకెంతోమంది ఉన్నారు, ప్రవక్తలు. వీళ్ళందరూ మనకు ఎంతో మాదిరికరంగా ఉన్నారు. అలాంటి నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అలాగే కొంతమంది భ్రష్టులైన వారు కూడా ఉన్నారు, కొంతమంది తప్పిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే.
కదా. వారు మనకు హెచ్చరికగా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సాక్షాత్తు యేసుప్రభువే చెప్తా ఉన్నారు. మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం మర్చిపోతే అట్టగా, అంతేనా? ఆయన జ్ఞాపకం చేసుకోమంటా ఉంటే మనం మర్చిపోతే అది మనకు క్షేమం కాదు కదా. మరి ఆమెను జ్ఞాపకం చేసుకుందాం, ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆమె ఏ విధంగా భ్రష్టురాలైందో జ్ఞాపకం చేసుకుందాం, ఆమె ఏ విధంగా తప్పిపోయిందో జ్ఞాపకం చేసుకుందాం, ఆమె ఏ విధంగా దేవుని కృపను పోగొట్టుకొని ఉప్పు స్తంభం అయిపోయిందో, నిత్య నాశనానికి వెళ్ళిపోయిందో జ్ఞాపకం చేసుకుంటే అది మనకి ఎంత మేలు. చూసారా? సరే, ఇంతకీ ఎలాంటి దినాల్లో ఆమె జీవించింది? అబ్రహాము దినాల్లో జీవించింది, అంతేనా? అంటే సాక్షాత్తు మనకైతే ఇప్పటికి 4000 సంవత్సరాలు అయింది. యేసుప్రభు వారు కాలానికి, యేసుప్రభు వారు భూమి మీద జీవించే దినాలకి 2000 సంవత్సరాలు అయింది. అంటే 2000 సంవత్సరాల క్రితము జీవించిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య చెప్తా ఉన్నాడు. ప్రభువు రాకడ పర్యంతం వరకు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆమె జీవితం ద్వారా మరికొన్ని పాఠాలు, మనము ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకోవాలి. ఈ లోతు భార్య యొక్క పేరేమిటో మనకు తెలియదు. వాళ్ళ భర్త పేరేమిటి? లోతు. లోతు భార్య అని బైబిల్ చెప్తా ఉంది. ఆమె పేరు అయితే రాయబడలేదు. అయితే ఆమె గురించి అయితే రాయబడినది. ఆమె పేరును మనం జ్ఞాపకం చేసుకోలేము, కానీ ఆమె జీవితాన్ని, ఆమె ఆత్మీయ జీవితంలో నష్టపోయిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అది మన జీవితాలకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పుతుంది. వాళ్ళు అబ్రహాము దినాల్లో జీవించారు. ఈ లోతు అబ్రహాముకి ఏమవుతాడు? కొడుకు వరుస అవుతాడు. అంటే అబ్రహాము యొక్క సహోదరుడి కుమారుడు. మరి చెప్పాలంటే లోతు అబ్రహాం ఏమని పిలిచేవాడు? బాబాయ్ అని పిలిచేవాడు కదా. సహోదరుని కుమారుడు, రక్త సంబంధే. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నీవు నీ స్వదేశం నుండి, నీ ఇంటి నుండి లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటే తన భార్యను వెంట పెట్టుకొని వెళ్తాడు. దాంతో పాటుగా తండ్రిని వెంట పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఈ లోతు కుటుంబం కూడా అబ్రహాంతో రావటం జరుగుతుంది అన్నమాట. అలాగా అబ్రహాంతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అబ్రహాము యొక్క తండ్రి మధ్యలోనే చనిపోతాడు. ఈ అబ్రహాంతో పాటు వచ్చిన లోతు కుటుంబం మాత్రము చాలా కాలం వాళ్ళు కలిసి ఉంటారు. దేవుడు అబ్రహాంని ఎంతగానో దీవించడం మనం చూడవచ్చు. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఇటు అబ్రహాము యొక్క పనివారు, ఇటు లోతు యొక్క పనివారికి మధ్యలో కొంత గొడవలు వస్తాయి. ఎందుకంటే అబ్రహాము యొక్క ఆస్తిపాస్తులు, గొర్రెలు, మేకలు, పశు సంపద విస్తారంగా పెరిగిపోయాయి. ఇటు లోతు కూడా దీవించబడ్డాడు. ఇటు లోతు యొక్క మరి సంతానం కావచ్చు, పశు సంపద కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, దాసులు కావచ్చు, వాళ్ళు కూడా పెరిగిపోయారు. కనుక వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇద్దరి యొక్క పనివారి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా అసమాధానంగా ఉండటము అబ్రహాంకి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి లోతు, నీ ముందు విస్తారమైన భూమి ఉంది, నువ్వు ఏది కావాలో కోరుకో, నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావో అటు వెళ్ళు, మనము ఈ విధంగా కలిసి ఉంటాం కుదరని పని, కాబట్టి ఏది కావాలో కోరుకో అన్నప్పుడు ఈ లోతు ఏం చేశారంటే, తను కనులెత్తి చూసినప్పుడు నదీ ప్రవాహ ప్రాంతము, నీళ్లు, పచ్చటి మైదానము, పచ్చటి పొలాలు ఇవన్నీ కనపడ్డాయి. చాలా అందమైన ప్రాంతం కనపడింది. ఓహో, ఇటువైపు వెళ్తే నేను బాగుపడతాను, బాగా ఉంటాను, నేను నా కుటుంబం బాగా బతుకుతాము అనుకొని తన సుబుద్ధిని ఆధారం చేసుకొని తన కంటి కనబడే దాన్ని బట్టి, అంటే వెలిచూపును బట్టి నడుచుకున్నాడు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నడుచుకునేవాడు, లోతు వెలిచూపును బట్టి నడుచుకునేవాడు. మనం అందరం అంతే కదా, సహజంగా మనం అలా ఉండకూడదనే హెచ్చరిక ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు లోతుని గురించి కూడా కొంచెం మనకు అర్థం కావాలి కదా. లోతు భార్య అర్థం కావాలంటే లోతుని గురించి కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు లోతు ఎక్కడ ఉంటే లోతు భార్య కూడా అక్కడే ఉంటుంది కదా. ఈ లోతుకి ఒక భార్య, 2 కుమార్తెలు ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి లోతును భార్య, పిల్లలు కూడా వెంబడిస్తూ వచ్చారు. లోతు ఎక్కడ ఉంటే అక్కడే కదా వాళ్ళు కూడా ఉండేది. కాబట్టి ఆ యొక్క సొదొమ ప్రాంతాన్ని కోరుకున్నారు. సొదొమ కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కొంతకాలం అయిన తర్వాత సొదొమ పట్టణంలో వాని కూడా స్థిరపడిపోతాడు కుటుంబంతో.
బాగానే బతుకుతూ ఉన్నాడు. కానీ ఆ సొదమ, దాని పక్కనే ఉన్న గొమర్రా అనే 2 పట్టణాలు ఉన్నవి. ఆ 2 పట్టణాల్లో ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే యేసుప్రభువే చెప్పాడు. చూడండి, లూకాసు వార్త ఇదే 17వ అధ్యాయంలో 28వ వచనంలో, లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండుది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశముండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినాలలో ప్రజలు ఇలా చేస్తూ ఉన్నారు, ఇలా జీవిస్తూ ఉన్నారు. తింటున్నారు, తాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు వేసుకుంటున్నారు, విత్తనాలు వేసుకుంటున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ ఉన్నారు. ఇవేమీ తప్పుడు పనులు ఏం కాదు. ఈ దినాల్లో కూడా అవే జరుగుతూ ఉన్నాయి కదా. ఇది సహజంగా జరిగే దినాలు. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని మర్చిపోయారు. దేవుని పట్ల విశ్వాసం లేదు, దేవుని భయం లేదు ఆ ప్రజలకి. తింటున్నారు, తాగుతున్నారు, నిద్రపోతున్నారు. ఈ కాలకృత్యాలన్నీ కూడా కాలక్రమంగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే విస్తారముగా వారు దీవించబడ్డారు, కానీ భౌతిక సంబంధమైన దీవెన ఉంది, కానీ దేవుడు లేని పట్టణాలుగా మారిపోయాయి. నిజదేవుని ఎరగని ప్రజలు, నిజదేవుని పట్ల విశ్వాసం లేని ప్రజలు, దానికి తోడుగా దేవుని భయం లేనటువంటి ఆ ప్రజలు పాపము విస్తారంగా పెరిగిపోయింది. డబ్బు పెరిగింది, సుఖం పెరిగింది, దాంతోపాటుగా పాపం కూడా పెరిగింది. ఒక ధనవంతుడు అంటాడు కదా, విస్తారమైన తన పంటను చూసుకొని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. సరే, అలా ఉంది ఈ ప్రజల యొక్క పరిస్థితి కూడా. వాళ్ళు సుఖపడటానికే, సంతోషపడటానికే అనుకుంటా ఉన్నారు. తన ప్రాణంతో చెప్పుకున్నట్టుగానే తినుము, త్రాగుము, సుఖించుము, ఇంక ఇదే బ్రతకనుకుంటున్నారు వాళ్ళు. ఒకరోజు మరణం ఉందని, మరణం తర్వాత తీర్పు ఉందని, దేవుని ముందు నిలబడాలని, అరే ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడని ఆ దేవుని పక్కన పెట్టేసి దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. భయంకరమైన పాపం ఆదికాండంలో మనకు కనపడతాయి. ఆదికాండం చదివినప్పుడు అక్కడ జరిగే భయంకరమైన హేయమైన కృత్యాలు కనబడతాయి. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, పెద్దవాళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ దారి తప్పారు. వాయు వరుసలు లేవు అక్కడ. వ్యభిచారము, అక్రమ సంబంధాలు, హత్యలు, పోట్లాటలు, అపవిత్రత, కాముకత్వం, ఇవన్నీ కూడా అక్కడ కనబడతాయి. ఆ ఊరి యొక్క పాపము పండిపోయింది. సొదొమ, గొమొర్రా. అదే ఊరిలో నివసిస్తున్న లోతు కుటుంబములు మనం చూసినట్లయితే, లోతు గురించి మనకు అర్థం కావాలి. ఎంతో కొంత అబ్రహాము రక్త సంబంధి కాబట్టి, అబ్రహామును చూసినవాడు కాబట్టి, అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని ఎంతో కొంత పుణిగిపుచ్చుకున్నాడు ఈ లోతును గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కొత్త నిబంధనలో లోతు నీతిమంతుడు. లోతు ఎలాంటివదంట? నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? బైబిలే చెప్తుంది. చూడండి, ఒక మాట చూపిస్తా చూడండి. 2వ పేతురు పత్రికలో ఈ లోతు గురించి మనకు కనబడుతుంది. 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇది లోతును గూర్చి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్న సాక్ష్యము. లోతు కుటుంబం నివసిస్తున్న ప్రాంతము సొదొమ. అక్కడ పరమ ప్రజలు దుర్మార్గులుగా ఉన్నారు. కామ వికారయుక్తమైన నడవడి కలిగి ఉన్నారు. ఆ నడవడి చేత ఈ నీతిమంతుడు లోతు బహు బాధపడుతూ వచ్చాడు. వాళ్ళతో ఏమీ ఏకీభవించలేదు. అవన్నీ అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ తాను ఎలా స్పందించేవాడంటే, తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును
నొప్పించుకొనుచు వచ్చాను. ఇది లోతు యొక్క సాక్ష్యం. మంచి సాక్ష్యమే కలిగి ఉన్నాడు నీతిమంతుడు. కనుక ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు ఒక భయంకరమైన ప్రాంతంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టూ జరుగుతున్న దాన్ని బట్టి సంతోషించలేడు. ఆ చుట్టూ జరుగుతున్న అక్రమ విషయాల్లో పాలివాగుస్తుడు కాలేడు. దేవుని వాక్యం చెప్తుంది, చీకటి అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించమని రాయబడింది. అంధకార క్రియలలో పాలివాడుగా ఉండలేదు అతను. అయితే తానేమో ఖండించినట్టుగా అయితే మనకేం కనపడదు అక్కడ. కానీ దినదినము తన నీతిగల మనసును నొప్పించుకొనుచూ వచ్చాడు. మరి కనీసం మరి అలాంటి పట్టణంలో ఎంతకాలం ఉంటాడు? మరి అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండేది కదా సార్. కానీ ఆ పట్టణ ప్రజల యొక్క పాపము పండిపోయింది. వాళ్ళు చేసే పాపము ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చూసారా? వారు కూర్చుండుట, వారు లేచుట, వారు నడుచుట, వారు పడునుట, వాళ్ళ తీరు తెన్నులు అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి వికారయుక్తమైన పనులు దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడే ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు. అగ్నిని కురిపించి, అగ్నిగంధకాలను కురిపించి ఆ రెండు పట్టణాల్లో ఉన్న ప్రజలను నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఆ పట్టణాల్లో ముఖ్యంగా నివసిస్తున్న వారిలో లోతు కుటుంబం ఉంది కాబట్టి అబ్రాహాముకు తెలిసింది. దేవుడు చెప్పాడు, ఆ పట్టణాలను నాశనం చేయబోతా ఉన్నాను, దైవోగ్రత రాబోతా ఉంది అని చెప్పినప్పుడు అబ్రాహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా సరే ఆ పట్టణాలను నాశనం చేయనని దేవుడు మాట ఇస్తాడు. అయితే 10 మంది కూడా లేరు. ఆ పట్టణాలు 10 మంది కూడా లేరు. 8,000 మంది నివసిస్తున్నారు ఒక్కొక్క పట్టణంలో. 2 పట్టణాలు అవి. ఆ 2 పట్టణాల్లో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది నివసిస్తున్నారో మనకు తెలియదు. కానీ 10 మంది కూడా నీతిమంతులు లేరు. లోతు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు అంతే. లోతు భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు. ఆ 4లో కూడా లోతు ఒక్కడే ఎంతో కొంత దేవుని భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు, నీతిమంతుడు అతడు. అతని యొక్క నీతి కానీ అతని యొక్క భక్తి కానీ మిగతా వాళ్ళకి అంటలా. ఈ లోతు భార్య గురించి మనకి కొంతే తెలుసు. కానీ ఆ లోతు భార్యను గురించి ఆమె నీతిమంతురాలని ఏమో రాయబడలేదు అక్కడ. ఆ తర్వాత లోతు కుమార్తెల పరిస్థితి ఏమిటి? వాళ్ళు అవిధేయులు. వాళ్ళ సంగతి తెలుసు. తమ సొంత తండ్రిని తాపించి పాపము చేస్తారు. వాళ్ళు ఆ విధంగా పాపం చేసి మోయాబీలు, అమ్మోనీయులు వారి వంశం నుంచి వచ్చేస్తారు. కనుక అక్కడ చూస్తే ఇక లోతు తప్ప ఏది సరైన వాళ్ళు ఎవరు లేరు ఎక్కడిక. అలాంటి పరిస్థితి. అయితే దేవుడు దేవదూతలను పంపిస్తాడు. వాళ్ళు మనుష్య ఆకారంలో మనుషులు వలె లోతు ఇంటికి వస్తారు. ఆ రాత్రి లోతు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. అయితే ఆ ఊరి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు యవనస్తులు చాలామంది వచ్చి ఆ దేవతల సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు మనుషులు అనుకుంటున్నారు. ఆ మనుషులతో కూడా పాపము చేయడానికి ప్రయత్నించారు రాత్రిపూట. చూడండి, పురుషులే వాళ్ళు, పురుషులతోనే పాపం చేయటం అంటే అంత భయంకరంగా ఆ పట్టణ ప్రజలు చెడిపోయారు. చూడండి, పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధులు సహి, స్త్రీలేమిటి పురుషులేమిటి అందరూ చెడిపోయారు. పాపం పడిపోయింది. దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయడానికి పంపించిన దేవదూతలు మనుషుల రూపంలో వస్తే వాళ్ళతో కూడా పాపం చేయడానికి ప్రయత్నించారంటే ఎంత ఘోరమైన దినం. ఇప్పుడు చెప్పండి, ఆ దినాలు ఎలాగున్నాయో ఈ దినాలు కూడా ప్రభువు రాకడ సమీపం ఉన్న దినాలలో ప్రజలు ఈ విధంగానే ఉన్నారు. అయితే మరి ఆ దినాల కోసము ప్రార్థన చేసిన రీతిగానే అబ్రహాము మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనతో పాటు ఎవరెవరు ఉన్నారు? మన కుటుంబంలో మన పిల్లలు లేరా? భర్త, లేకపోతే భార్య, ఇంకా రక్షణ పొందినటువంటి మన స్నేహితులు, మన బంధువులు, మన గ్రామస్తులు. ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? పాపం పండిపోయింది. దేవుడు మరలా ఏం చేయబోతున్నాడు? తన అగ్నిని కుమ్మరించబోతున్నాడు. ఆ 2 పట్టణాలని కాల్చాడు ఆ రోజు. ప్రపంచమంతటిని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. తన అగ్నిని కుమ్మరించబోతా ఉన్నాడు. మాడి మసి చేయబోతా ఉన్నాడు ఆయన రెండవ రాకడ తర్వాత. కాబట్టి జరగబోయేది మనకు తెలుసు. కాబట్టి ఇంతమంది నాశనం అయిపోతూ ఉన్నారు. వారి పాపమే వారిని ఆ స్థితికి తీసుకొచ్చింది.
కనుక పాపం వలన వచ్చే జీతము మరణము. వాళ్ళు నాశనం కాకమునుపు ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చి ఉంటాడు ఆ ప్రజలకి. లోతు నివసిస్తున్న సొదొమ గొమొర్రాలకి ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉంటాడు, కానీ మాట మాట చెప్తా చూడండి. ఇప్పుడు ఆ దేవదూతలు వచ్చేసి ఇప్పుడు లోతుకు చెప్తారు, దేవుడు మమ్మల్ని పంపించాడు, ఈ పట్టణము నాశనం చేయబడుతుంది, నువ్వు ఉంటున్న పట్టణము పక్కన ఉన్న గొమొర్రా కూడా. అయితే నీ వారు ఎవరైనా ఉంటే, నీ కుటుంబీకులు, నీకు తెలిసిన వారు, వాళ్ళని త్వరగా తీసుకొని నువ్వు వెళ్ళిపో అంటాడు. పోయిందమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. తీసుకొని వెళ్ళిపో అంటే అప్పుడు లోతు ఏం చేస్తాడంటే, అప్పటికి లోతు కుమార్తెలకు సంబంధం కుదురుతుంది. ఆ ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాలని నిశ్చయించాడు. ఆ ఇద్దరు కుమార్తెలకు ఇంకా పెళ్లి చేయలేదు, కానీ ఎవరిని పెళ్లి చేయాలనేది నిర్ణయం అయిపోయింది. కాబట్టి కాబోయే అల్లులకి వెళ్ళి చెప్పాడంట ఆ మాట. చదివారు అది? చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆదికాండం దగ్గరికి వద్దాం మనం. ఆదికాండము 19వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తన అల్లులకు చెప్పాడు, అయ్యా రండి రండి, ప్రేమతోనే చెప్పాడు. వాళ్ళు నాశనం కావాలని అతను కోరుకోలేదు. కనుక మొదట లోతు దేవుని మాట నమ్మాడు, ఈ పట్టణం నాశనం చేయబోతుందని ఎరిగాడు. కనుక దేవుడు కృప చూపుతున్నాడని తనకు అర్థమైంది. దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని తప్పించాలనుకున్నాడు. కనీసం 10 మంది కూడా లేరు. 10 మంది ఉంటే ఆ పట్టణాలను నాశనం చేసేవాడు కాదు. లోతు ఒక్కడే ఉన్నాడు. కనీసం లోతును బట్టి లోతు కుటుంబాన్ని, లోతు కుటుంబీకులను తప్పించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే దేవుడు మరి దేవదూతల ద్వారా మాట చెప్పించినప్పుడు ఇతను వెళ్ళి కాబోయే అల్లులకు ఆ మాట చెప్తాడు. కానీ ఆ అల్లులు మాట వింటారా? అది నమ్మరు. భలేవాడివయ్యా, ఏంది ఈ పట్టణం నాశనం అవుతుందా? దేవుడు అగ్ని కురిపిస్తాడు, భలే మాటలు చెప్తున్నావే అని ఎగతాళిగా నవ్వటమే కాదు, అతన్ని చిన్నచూపు చూశారన్నమాట. అతని మాటలు ఎవరు లెక్క చేయలే. అతను వాళ్ళ దృష్టి కంట లోతు ఎలా కనబడ్డాడు? ఎగతాళి చేయువాని వలే ఉండేను. ఈ దినాలు కూడా అలానే ఉంది పరిస్థితి. ఈరోజు సంఘానికి చెప్పే మాటలు కావచ్చు, లోకములో మనం ప్రకటిస్తున్న సువార్త కావచ్చు, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి ఏముంది? నిత్య శిక్ష ఉన్నది, నిత్య నరకం ఉంది. లోకంలో దేవుడు భయంకరమైన ఉగ్రతను పంపించబోతున్నాడు, కాల్చబోతున్నాడు అని చెప్తా ఉంటే చాలామందికి ఎలా ఉంది? ఎగతాళిగా ఉంది. వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు. అప్పుడు ఏం చేద్దాం? మరి విడిచిపెట్టాడు. మనం ఏం చేయగలం? ఇక బలవంతం చేయలేం కదా. బలవంతం ఎవరు వస్తారు, ఎవరు నమ్ముతారు? కనుక వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు నమ్మారా? మరి వాళ్ళు నమ్మలేదు, విడిచిపెట్టేశాడు. అయితే 15వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసును. ఎందుకు చేశాడు మరి? ఆలస్యం చేస్తావేంది? లేచి నీ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళు, నీ అల్లులు ఎట్టాకు రావట్లేదు, నీ భార్య నీ పిల్లల్ని వెంట పెట్టుకుని నువ్వు బయలుదేరు త్వరగా అంటే అక్కడ లోతు కూడా తడువు చేశాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట కూడా రాయించాడు. ఎందుకు చేశాడు అంటే అక్కడి నుంచి వెళ్ళడానికి మనసు లేదు లోతుకు కూడా. ఎందుకు? చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, అక్కడే స్థిరపడిపోయాడు. ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడేమో, మంచి మంచి వస్తువులు రకరకాలు అన్నీ సమకూర్చి పెట్టుకున్నాడు, విస్తారమైన ఆస్తి ఉంది. అక్కడ దాసీలు ఉన్నారు. అసలు వాళ్ళు వచ్చినట్టుగా ఏం కనపడదు మనకి. ఇంకా గొర్రెలు, పశువులు ఇవన్నీ తీసుకుని జాగ్రత్తగా తోడుకెళ్ళటానికి టైం లేదు ఇక్కడ. అంతే, మొత్తం విడిచిపెట్టి నువ్వు ముందు బయలుదేరు, అంతే. నీ కుటుంబం ఆలస్యం లేదు, కానీ అడుగులు ముందుకు పడట్లేదు పాపం లోతుకి. అరే, త్వరగా వెళ్ళాల్సిన వ్యక్తి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించాల్సిన వ్యక్తి వెనకబడ్డాడు, తడువు చేస్తూ ఉన్నాడు. అది ఎంత నష్టానికి దారితీస్తుంది చూసారా? అది ఎంత నష్టానికి దారితీస్తుంది.
అరే తనకు తెలుసు రాబోయే ఉగ్రత గురించి తెలుసు, సిద్ధంగా ఉన్నారు దేవదూతల పట్టణాన్ని కాల్చడానికి. అరే ఇంకా తడువు చేస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ రాబోతూ ఉంది, రండి సంఘానికి రండి, ప్రార్థన చేయండి, జీవితాలు మార్చుకోండి, పశ్చాత్తాపడండి, పాపాన్ని విడిచిపెట్టండి, లోకాన్ని హత్తుకోబాకండి, ఈ లోకం శాశ్వతం కాదు అంటే ఇంకా తడువు చేస్తున్నారు ప్రజలు. చూసారా? అరే ఇంత చెప్పిన తర్వాత కూడా లోతు ఇంకా తడువు చేయటం ఏంది? చూసారా? అలా నిర్లక్ష్యం మన జీవితాల్లో పనికి రాదు. ఈరోజు నువ్వు మందిరానికి రాగలి కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు తడువు చేస్తున్నావు రావటానికి? ఏంది? ఎందుకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు? ఇలా తడువు చేసే కొద్దీ నువ్వు నష్టపోతూనుంటావు. నువ్వు తడువు చేసి అలానే ఉంటే ఆ ఉగ్రతలు నువ్వు కూడా పారిభావస్తులు అవుతుంది. చూసారా? కనుక తడువు చేశాడు. ఇతడు తడువు చేస్తున్న దేవుని ప్రేమ, దేవుని కనికరము ఏం చేసిందంటే ఏం జరిగిందో చూడండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపరుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. అది దేవుని ప్రేమ, అది దేవుని కనికరం. నువ్వు తడువు చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు, నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చూసారా? పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ చేతులు పట్టుకొని తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళ చేతులు దులుపుకొని మేము రాంపో అంటే దేవదూతలు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏం చేసేవాళ్ళు? పోండి అట్టయితే పోండి, ఇక్కడే మీరు కూడా నాశనంగా పోండి. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు చేతులు పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉన్నారండి. దానికి వాళ్ళు లోబడ్డారు. కనీసము ఆలస్యం చేస్తున్న ఆ దేవదూతలు పట్టుకుని, ఆ మనుషులు పట్టుకుని తీసుకొస్తా ఉన్నప్పుడు బయటకు ఎట్టాగా వచ్చారు, విదిలించుకొని మేము రాంపో అంటే దేవుడు కూడా ఏం చేసేవాడు? ఇంకేం చేయగలడు దేవుడు కూడా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ మనం లోబడకుండా మన హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. ఆయన ఈరోజు నీ పట్ల ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టే తన సేవకులను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. తడువు చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు, రండి దేవుని సంధికి రండి, దేవునికి లోబడండి, నాకు ఆలస్యం లేదు, సమయం లేదు, ప్రభు రాబోతూ ఉన్నాడు, సిద్ధపడండి అంటూ ఉంటే వాళ్ళు ఇంకనూ చాలామంది హృదయాలు కఠినం చేసుకుంటారు. కనీసము ఇలా పట్టుకొని తీసుకొస్తూ ఉంటే వారు లోబడ్డారు, బయటకు వచ్చేసారు, బయటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, దేవదూతలు ఏమంటున్నారు? 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా. దేవదూతలు ఏమంటున్నారండి? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, వెనక్కి చూడకము. ఇవి ఖచ్చితమైన ఆజ్ఞలు. పారిపొమ్ము, వెనక్కి చూడవద్దు, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవద్దు. నిలిస్తే ఏమవుతారు? నశించిపోతారు. ఆలస్యం చేస్తే ఏమవుతారు? నశించిపోతారు. వెనక చూస్తే ఏమవుతారు? నశించిపోతారు. ఇది ఖచ్చితమైన ఆజ్ఞలు, అంతే. సరే, వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరిని వచ్చి ధ్యానం చేయబోతున్నామంటే లోతు భార్యని వచ్చి, ఆమె జీవితంలో ఒక 3 విషయాలు మనం క్లుప్తంగా చూద్దాం. ఒకటి, లోతు భార్య యొక్క ఆధిక్యత. ఇప్పుడు లోతు భార్య యొక్క పాపము, తాను చేసిన పాపానికి దేవుని నుంచి వచ్చిన శిక్ష. ఈ 3 విషయాలు క్లుప్తంగా చెప్పేసి ఇక ముగిచేస్తాను. లోతు భార్య యొక్క ఆధిక్యత చెప్తాను చూడండి. అంటే మనకున్నంత ఆధిక్యతలు వాళ్ళకి ఏమీ లేవు, కానీ ఆమె ఎంతో కొంత కొన్ని ఆధిక్యతలు కలిగి ఉంది. భక్తి కలిగిన నీతిమంతుడైన భర్తను కలిగి ఉన్నది. అవునా? లోతు గురించి బైబిల్ ఏం చెప్పింది? నీతిమంతుడని చెప్పింది. తాను ఆ పాపములో పాలిభాగస్తుడు కాక దినదినము తన నీతిగల మనసును నొప్పించుకొనుచు బాధపడుచు వచ్చాడు. కనుక తాను నీతిమంతుడు, పరిశుద్ధుడు కూడా, దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. తన కళ్ళ ముందే తన భర్త ఇలా జీవిస్తూ ఉంటే కనీసం ఆ భక్తి తనకేమైనా అబ్బిందా? ఏం కనపడదు అక్కడ. ఏదో భర్తను బట్టి తను వెంటబడింది, కానీ భర్తను బట్టి అక్కడ ఉన్నది, కానీ భర్త కలిగి ఉన్న భక్తి, భర్త కలిగి ఉన్న దేవుని భయం ఆమెలో లేదు. ఈ దినాలు ఎలాగున్నారంటే
భార్యను బట్టో భర్తను బట్టో కొంతమంది చెప్పినప్పుడు మందిరాలకు వస్తారు, కానీ అక్కడ వింటున్న మాటలు కానీ వాక్యం కానీ వాళ్ళ హృదయాల్లోకి తీసుకోరు. ఏదో ఆచారపూర్తంగా వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ లోపల ఈ చొరబడవు దేవుని వాక్యం. ఒకవైపు భర్తో లేతే భార్యో అనుకుందాం, ఇక్కడ భర్త లోతు దేవుని వాక్యం లోపలికి వెళ్ళిపోతూ ఉంది. దేవుని భయం కలిగి ఉన్నాడు, నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు. చూస్తూ కూడా ఆమె తనేం చేస్తుంది, హృదయాన్ని కఠినం చేసుకుంది. ఆమె భర్తను చూడలేదు కానీ లోకాన్ని చూస్తూ ఉంది. ఆ లోకంలో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఏం భర్త ఈ భర్త, వాళ్ళు చూడు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కామ వికారయుక్తమైన పనులు ఈమెకి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చూసావా, వాళ్ళతో పాటు పాలిభావస్త్రాలు ఏందో లేదో మనకు తెలియదు, కానీ పాలిభావస్త్రాలు కాకపోయినా సరే తన హృదయంలో దేవునితో సంబంధం లేదు ఆమెకి, నిజమైన భక్తి లేదు ఆమెకి, నిజమైన భయం లేదు. చూసారా, ఒక మాట చెప్పాలంటే అటు ఇటు కాకుండా ఉంది. అటు వెచ్చగా లేదు, ఇటు చల్లగా లేదు, నీళ్ళు వెచ్చగా ఉంది. అది ఇంకా డేంజర్. అది చూసారా, ఉంటే లోకంలో ఉంటే అది వేరే విషయం, దేవునిలో ఉంటే అది వేరే విషయం. ఈ దేవునిలో లేదు, అటు లోకంలో లేదు. ఏం తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో లోతు భార్య ఉంటుంది. ఇంకో మాట చెప్పండి, ఆమె ఇంకా ఎవరిని చూసింది? లోతుని ప్రభావితం చేసింది ఎవరు? అబ్రాం కదా. చాలా కాలం అబ్రాంతో వాళ్ళు కలిసి ఉన్నారు. ఈ కుటుంబము ఆ కుటుంబంతో కలిసి ఉన్నారు. అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రాహాము యొక్క విధేయత, అబ్రాహాము యొక్క ప్రార్థన, అబ్రాహాం దేవుని ఏ విధంగా సంతోషపెట్టాడు, ఇవన్నీ తెలీదా? ఏమి తెలీదా? ఇవన్నీ తెలుసు కూడా అబ్రహామును గురించి అసలు ఇశ్రాయేలు ఏమంటారు తెలుసా? మా తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఈరోజు కూడా కొత్త నిబంధనలో ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాం యొక్క విధేయత చూసారు, తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వినదీయలేదు. అబ్రహాము ఆ విధంగా దేవునికి లోబడినందువల్ల అతన్ని బట్టి అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. చూసారా, ఏ విధంగా అబ్రహాము దేవుని మాట విని తల్లిదండ్రులు విడిచిపెట్టి, లేకపోతే సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి, అయితే సొంత బంధువుల్ని, స్నేహితుల్ని, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎలా బయటకు వచ్చాడో ఇవన్నీ వాళ్ళు కనులారని చూశారు. వీళ్ళు కూడా బయటకు వచ్చారు కదా ఆయనతో పాటుగా. కానీ ఏమాత్రం కూడా అబ్రహాము యొక్క పరిశుద్ధ జీవితం కానీ, భక్తి కలిగిన జీవితం కానీ ఈమెలో ఏమాత్రం ప్రభావితం చూపలేకపోయింది. అంటే తీసుకోలేదు అంతే. ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఎలా ఉందో చూడండి పరిస్థితి. కొందరు ఎలా ఉన్నారంటే ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తూనే ఉంటారు, వాక్యాలు వింటానే ఉంటారు, ఏదో పై భక్తి చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఆ భక్తిలోని శక్తి కనపడదు. దాన్ని వేషధారణ అంటారు. ఏమంటారు? దాన్నే వేషధారణ అంటారు. పైకి భక్తి గల వారి వలె కనపడి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు చాలా మంచి ఉపమానం చెప్పాడు. ఆయన ఒకసారి ఆయన ఒక సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నప్పుడు ఆ సరస్సులో లోపల ఉన్న అన్ని స్పష్టంగా కనబడతాయి. నీళ్ళు చాలా బాగా తేటగా ఉన్నాయన్నమాట. ఒక మంచి రాయి కనపడింది ఆయనకి. ఆ రాయి తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క సరస్సులోనే రాయి మునిగిపోయి ఉంది, నానిపోయి ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ రాయి ఇక్కడ నీళ్ళలో ఉంది కదా, ఈ రాయిలో కొంచెం ఉన్న నీళ్ళు ఉంటాయేమో అనుకొని దాన్ని ఏం చేశాడు, అలా పగలగొడితే అది 2 ముక్కలైంది కానీ ఒక్క చుక్క నీళ్ళు రాల. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక వెలిగింపునిచ్చాడు. ఈ దినాల్లో కూడా క్రైస్తవులు ఇలానే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి వస్తూనే ఉన్నారు. మరి సంఘంలోనే కనబడతారు కొన్నిసార్లు. సంఘానికి రాకుండా దూరమయ్యే వాళ్ళు, లోకంలో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘానికి వస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు కొందరు, కానీ దేవుని వాక్యము వాళ్ళ హృదయాల్లో జ్వరబడదు. వాళ్ళు అవకాశం ఇస్తే కదా, వారు అప్పగించుకుంటే కదా. చూసారా, వాళ్ళ హృదయాలు అలా ఉన్నాయి, కఠినమైపోయాయి అంతే. వింటుంటారు, విని ప్రసంగాలు మెచ్చుకుంటూ ఉంటారు. చూసారా, ఒక సేవకుడు అన్నాడు, వాళ్ళ ఇష్టమైన సేవకుడు ప్రసంగాలు వినడానికి ఇష్టపడతారు, అలాగే వాళ్ళ ఇష్టమైన పాప పనులు చేయడానికి కూడా ఇష్టపడతారంట. ప్రసంగాలు వినడానికి ఇష్టపడతారు కానీ దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకుని లోబట్టడానికి ఇష్టపడరు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. ఏమనాలి చెప్పండి ఇలాంటి క్రైస్తవం. అంటే ఒక్క చుక్క నీరు కూడా వాళ్ళలోకి చొరబడదు అంతే. అంటే దేవుని వాక్యం వాళ్ళ లోపలికి రాదు. రాకపోతే ఎలా ఫలిస్తారు, ఎలా పనిచేస్తుంది? కాబట్టి అందుకని వాక్యం చెప్తాను. యేసయ్య చెప్పాడు, మీరు నాలో నిలిచి ఉండాలి, నా మాటలు
మీలో నిలిచి ఉండాలి, అప్పుడు మీకేది ఇష్టమో అడగమన్నాడు ఆయన. ఈరోజు దేవుని వాక్యములో నిలిచి ఉంటుందా? లేదు లేదు లేదు, అపవాది వచ్చి ఎత్తుకుపోతున్నాడు అంతే. ఇన్ని సంవత్సరాలుగా సంఘాల్లో ఉండి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు లేకపోవడానికి కారణము వాళ్ళ హృదయాలు కఠినం చేసుకోవటమే. వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే ఎంతో భక్తి గలవారు అని అనుకుంటారు. ఆ భక్తి దేనికి పనికిరాదు అంతే. ఇది పరిస్థితి. అరే, తన ముందు అబ్రహాము లాంటి గొప్ప ఒక మాదిరికరమైన పరిశుద్ధుడు ఉన్నాడే, దేవుని గురించి నమ్మకంగా జీవించే ఒక పరిశుద్ధుడు ఉన్నాడే, అలాంటి పరిశుద్ధుని చూస్తూ కూడా ఏమాత్రం మార్పు చెందలేదు, ఏమాత్రం కూడా ప్రభావితం చేయబడలేదు. చూసారా, లోకాన్ని చూసి ప్రభావితమైంది. ఇంత గొప్ప ఆధిక్యత మరి చెప్పిన, చాలామంది వాక్యం లేక ఎండిపోతూ ఉన్నారు. చాలామంది కొన్ని సంఘాలు నిజమైన వాక్యం లేక ఎండిపోతూ ఉన్నారు. కొన్ని సంఘాల్లో దేవుని సత్యవాక్యము, లోతైన వాక్యము, ఎంతో వాక్యాహారము వినిపించబడుతున్నా ఎండిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏంటి చెప్పండి? అందుకని యేసయ్య అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నన్ను చూసే కనులు ధన్యములైనవి అన్నాడు. నేను చెప్పే మాటలు విని మీరు ధన్యములు అన్నాడు. కానీ ఆ ధన్యత వారు పోగొట్టుకున్నారు. అంతకుముందు సంవత్సరాల నుంచి ప్రవక్తలందరూ కూడా నన్ను చూడాలని కోరుకున్నారని యేసయ్య అన్నాడు. అబ్రహాము నా దినాలు చూడాలనుకున్నాడు, కానీ తనకు అవకాశం దొరకలేదు. నా మాటలు వినాలని ఎంతోమంది ఊళ్ళూరారు, ఆ మెస్సయ్య వస్తాడు, ఆయన మాటలు వినాలి అని. కానీ వాళ్ళు ఎవ్వరికీ అవకాశం రాలేదు. నా ముందు నిలబడిన మీరు ధన్యులు అన్నాడు యేసయ్య. మరి ఈ దినాలలో, పరిశుద్ధాత్మ దినాలలో ఉన్న మనం ఎంత ధన్యులము. లోతు భార్య కంటే కూడా ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. తన సేవకులు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, పూర్తి బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మనం ఆత్మీయంగా బలపరచబడటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మన ముందు ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళ ముందు ఒక అబ్రహాము, ఆ తర్వాత లోతు. పాపం అంతకంటే ఎవరు ఉన్నారు లోతు భార్యకి? మనకైతే ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు మన ముందు. అన్నిటికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప మాదిరిగా ఉన్నారు. ఏది మన బ్రతుకులు? ఆ లోతు భార్య కంటే నీకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, నిన్ను బలపరచడానికి, నువ్వు సరి చేయటానికి, నువ్వు సరి చేసుకోవటానికి. కానీ ఇచ్చిన అవకాశాలన్నీ పాడు చేసుకుంటా ఉన్నాం. ఆధిక్యతలన్నీ మనం పోగొట్టుకుంటున్నాం. ఏ కాడికి లోకము, లోక సంబంధమైన మనసు. ఇది మొదటిది, లోతు భార్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎన్ని ఆధిక్యతలున్నా సరే ఆమె ఇంకా భ్రష్టురాలుగానే జీవిస్తుంది. పై భక్తినే కలిగి ఉంది. నిజంగా దేవునితో నిజమైన సంబంధం కానీ, సహవాసం కానీ, దేవుని భయం కానీ లేకుండా జీవిస్తూ ఉంది. ఎవరైనా ఉన్నారేమో. అందుకని అంటున్నాడు యేసయ్య, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. మనసా సావిత్రిని లేపు. రెండోది, లోతు భార్య చేసిన పాపం. ఏ పాపం చేసింది చెప్తాను చూడండి. ఈ ఆదికాండము 19వ అధ్యాయంలో దేవదూతల ద్వారా దేవుడు ఏం చెప్పాడు? ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఇప్పుడు చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 23 నుంచి చూడండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారిని అందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. అది లోతు భార్య చేసిన పాపము. ఏం చేసిందమ్మా లోతు భార్య? ఏం చేసింది? వెనక తిరిగి చూసింది. మరి దేవుడు చెప్పాడు కదా, దేవదూత వారు చెప్పాడు కదా, వెనకకు తిరిగి చూడకము, పారిపోము అన్నాడు. లోతు భార్య ఒక్కతే అలా చూసిందా? లోతు పిల్లలు కూడా చూసారా? లోతు భార్య ఒక్కతే చూసింది. అంటే ఈమెం చేసింది? ఇప్పుడు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపింది. అవునా కదా? వారు కనీసం బయటకు వచ్చి వెనక చూడలా. దేవుడు చెప్పాడు వెనక చూడొద్దు అన్నాడు కదా. వాళ్ళ ముగ్గురు చూడలా. లోతు పిల్లలు వెనక చూడలేదు. కానీ ఈమెం చేసింది? వెనక్కి చూడొద్దని దేవుడు చెప్పినా సరే వెనక చూసింది. అంటే ఆమె చేసిన ఒక పాపం ఏమిటంటే అవిధేయత అనే పాపము. ఏ పాపం అది? అవిధేయత. చూసారా?
ఆదాము హవ్వలు. హవ్వ ఏ పాపం చేసింది? ఆమె కూడా స్త్రీయే కదా, హవ్వే పాపం చేసింది. ఆ తినొద్దన్న పండును తిన్నది. మంచి చెడ్డలు తెలవనిచ్చే వృక్షఫలాన్ని తినవద్దంటే ఏం చేసింది? కోసుకుంది, సర్పం మాట విని తిన్నది. ఆ తర్వాత తన భర్తకు కూడా తినిపించింది. అంటే పండు తినటం పాపమా? మరి పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది బైబిల్ చెప్తా. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు తీసుకోబాకండి. పాపం అంటే విచారము, దొంగతనము, నరహత్య ఇవన్నీ చేసిందా? లోతు భార్య ఏమన్నా విచారం చేసిందా? అక్కడ చేసినట్టే ఉందా? నరహత్యం చేసిందా? దొంగతనం ఏం చేసిందా? ఏం చేయలా. దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. దేవుని ఆజ్ఞ అంటే లెక్కలేదు. దేవుని మాట అంటే లెక్కలేదు. దేవుని మాటను నమ్మాలి, దేవుని ఆజ్ఞను నమ్మాలి. ఆయన ఆజ్ఞలన్నీ మన మేలు కోసం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అది పెద్ద ఆజ్ఞ చెప్పండి అమ్మా. హవ్వమ్మకి ఇచ్చిన ఆజ్ఞ అయినా సరే, ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ అయినా, ఆ చెట్టు పండు తినబాకండి, తింటే చేస్తారు అని చెప్పాడు. అది పెద్ద ఆజ్ఞ. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళకి అదే చెప్పాడు, వెనక్కి తిరిగి చూడబాకండి, పారిపోండి, ఎక్కడ నిలవబాకండి. కానీ అదే పని చేసింది. వెళ్ళింది, కొంత దూరం వెళ్ళింది, ఒక ఉండబట్టలేకపోయింది, వెనక్కి తిరిగి చూసి. అవిధేయత. ఆమెలో ఒకటి అవిశ్వాసం ఉంది, రెండోది అవిధేయత కూడా కనపడుతుంది. ఎప్పుడు అవిధేయత అవిశ్వాసం నుంచే వస్తుంది. దేవుని మాటను నమ్మకపోవటం నుంచే అవిధేయత వస్తుంది. దేవుడు ఏమి చెప్పాడు దాన్ని నమ్మకపోవటం వల్ల మనం అవిధేయత చూపుతాం. విశ్వాసం మూలము కానిది ఏదో అదే పాపము. దేవుడు అన్నాడు హవ్వకి, ఆదాముకి, ఈ పండు తినుమున నిశ్చయముగా చచ్చెదరు. సర్పం వచ్చి ఏం చేసింది? సాతానుడు వచ్చి, ఆ పండు తింటే మీకు ఏమీ కాదు, మీ చావునే చావరన్నారు. అంటే ఇప్పుడు ఎవరి మాట నమ్మింది ఆమె? దేవుని మాట నమ్మలా, సర్పం మాట నమ్మింది. అంటే సాతాను మాటే నమ్మింది. దేవుడు మీరు తింటే చస్తారు, సాతానుడు అంటాడు దానికి ఆపోజిట్గా, నువ్వు తిన్నా ఏం కాదు, చావనే చావు, ఇంకా బాగుపడతావు అంటాడు. నీ కళ్ళు తెరవబడతాయి, దోతలు అవుతారు, ఇది చెప్తారు. అంటే దేవుని మాటను నమ్మకపోవటము, అవిశ్వాసము మొదటి పాపం. అసలు ఆ అవిశ్వాసమే అవిధేయతలోకి నడిపించింది. ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా అదే. దేవుడు తప్పకుండా నాశనం చేస్తాడు ఆ పట్టణాలు, చూసారా? రెండోది, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. మీరు నాశనం అయిపోతారు అన్నాడు. మీరు నాశనం కాకున్నట్టుగా పారిపోము, వెనక్కి తిరిగి చూడబాకండు, నిల్చుండొద్దు అన్నాడు. కనుక ఆమె ఏం చేసింది? దేవుని మాటను ఏందండి వెనక చూస్తే ఏమైందంట? అది పెద్ద పాపమా? నేనేం వెళ్ళట్లేదు కదా అక్కడికి, మళ్ళా సుధమాకి వెళ్ళిపోతున్నానా? లేదు, ఓరకు చూస్తాను. అసలు దేవుడు నాశనం చేశాడా? అగ్నిగంధాలు కురిపించాడా? అసలు ఏం జరుగుతుంది? అదంతా నీకెందుకంట? అవిధేయత, అవిశ్వాసంలోంచి అవిధేయత. ఈరోజు చాలామంది అవిధేయత చూపడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము. నీలో విశ్వాసం లేకపోతే దేవుని పట్ల, ఆయన వాగ్దానాల పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల నువ్వు ఆజ్ఞలకు విధేయత చూపలేవు, ఆ వాగ్దానాలను కూడా నమ్మలేవు. ఈరోజు చాలామంది వారి హృదయాలను అవిశ్వాసాన్ని అవిధేయత ద్వారా రుజువు చేస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి కనాను దేశాన్ని స్వతంత్రించుకోండి, అది నేను మీకు ఇచ్చేసాను అన్నాడు దేవుడు. కానీ అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రజలను చూసి వాళ్ళు దేవుని యొక్క మాటను, వాగ్దానాన్ని నమ్మలేకపోయారు. ఆ అవిశ్వాసమే వాళ్ళని కనాను దేశంలో వెళ్లకుండా చేసి, అవిశ్వాసము అవిధేయతలోకి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు విధేయత చూపకపోవటానికి కారణము నీ అవిశ్వాసమే. అందుకనే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైన ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ఒక్క అవిధేయత ఎంతటి శాపాన్ని, ఎంతటి నష్టాన్ని తీసుకొచ్చింది. అవిశ్వాసము పాపము, అవిధేయత కూడా పాపమే కదా. మన జీవితాల్లో మనం చూపే అవిధేయత అవిశ్వాసం నుంచి వస్తూ ఉంది. అది మనం పాపం చేస్తున్నామని మనకు అర్థం కావట్లేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది, చెప్తాను. ఆ వెనక్కి చూడటానికి ఇంకొక కారణం ఏంటో చెప్పనా? ఒకటి అవిధేయత, అవిశ్వాసం, అవిధేయత, ఆ రెండు ఒక కేటగిరీ. రెండోది ఏంటో తెలుసా? ఆమె సొదొమకు బయట వచ్చింది. ఆమె దేహము సొదొమ బయట ఉంది, కానీ ఆమె హృదయము సొదొమలోనే ఉన్నది. మీకు అర్థమైందా? ఆమె సొదొమ బయట ఉంది, ఆమె దేహము సొదొమకు బయట ఉంది, ఆమె హృదయం ఎక్కడుంది? ఇప్పుడు సొదొమలోనే ఉన్నది. ఆమె హృదయంలో లోకం ఉంది, లోకంలో ఆమె హృదయం ఉంది.
చూసారా? అందుకనే ఆమె హృదయం వెనక్కి లాగుతూ ఉంటే ముందుకు వెళ్ళలేకపోయింది, వెనక్కి తిరిగి చూసింది. చూసారా? నీ హృదయం దేని మీద ఉంది? నువ్వు మందిరానికి రావటం మంచిది, రావాలి కూడా. అయితే నీ హృదయం ఎటు లాగుతూ ఉంది చెప్పండి. ఆమె ఉగ్రతకు దూరంగా వచ్చింది, నాశనానికి దూరంగా వచ్చింది, అయినా సరే నాశనం అయిపోయింది. మీకు అర్థమైందా ఈ వాక్యము? ఆమె నాశనం నుండి తప్పించబడింది, అయినా నాశనం కాకుండా పోలేదు, నాశనం అయిపోయింది. నాశనానికి దూరంగా దేవుడు తీసుకెళ్తే ఆమె మళ్ళా నాశనం అయిపోయింది. కారణం ఏమిటి? ఆమె హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. ఇది చాలా డేంజర్. ఇది చాలా డేంజర్. ఇది సొదొమ నుంచి బయటికి రావటమే ముఖ్యం కాదు. ఏం కావాలి? నీ హృదయం కూడా దేవునితో పెనవేసుకుని పోవాలి. నీ హృదయం నిండా దేవుడు ఉండాలి. నీ హృదయం అంతటితో దేవుని ప్రేమించాలి. నీ చూపులు ఎప్పుడు ముందే ఉండాలి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. మన గమ్యం ఏమిటి? మన గురి ఏమిటమ్మా? యేసే. మనం ఒకరోజు యేసయ్య దగ్గరికి వెళ్తాం, యేసయ్యతో ఉంటాం. యేసయ్య వచ్చి తీసుకుని వెళ్ళబోతున్నాడు మనల్ని. రెండవ రాకడ అదే కదా. ఇప్పుడు అటువైపు ఉండాలి మన దృష్టి, మన లోకం వైపు ఉంటేట్టగా. అందుకనే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగను. ఇప్పుడు ఆమె లోకాన్ని ఏం చేసింది? స్నేహించింది. మాట చెప్పాల, లోకం పట్ల ప్రేమను కలిగి ఉంది. ఆమె సొదొమ నుంచి వచ్చింది, కానీ సొదొమలో ఏమున్నాయి? ఇల్లు ఉంది, అంతేనా? ఆ ఇంట్లో సామాన్లు ఉన్నాయి, ఆ ఇంట్లో బంగారం ఉందేమో, ఆ ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నవి. అంత మాత్రం అక్కడ స్నేహితులు ఉన్నారేమో. చూసారా? ఆ సొదొమతో ఆమె పెన వేసుకుపోయింది హృదయం, అంతే. అదే లోకాన్ని స్నేహించడం అంటే. బలవంతంగా ఏదో బయటకు వచ్చేసింది, కానీ ఆమె హృదయం మాత్రము అక్కడే ఉంది. చూసారా? ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. దేవుని మీద మన మనసు ఆనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. మన ఆత్మలో అలాంటి సమాధానం ప్రభువిస్తాం. లేకపోతే ఏమైతే తెలుసా? నువ్వు మందిరంలో కూర్చున్న నీ హృదయం గలిబిలిగా ఉంటుంది. చూడండి, అర్థం చేసుకోండి మీరే. కారణం ఏంటో తెలుసా? నీ హృదయం, ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండునో రాయబడి. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దానిపైన నీ హృదయం ఉంటుంది. ఆమె లోకాన్ని ఎంతో ప్రేమించింది, ధనాన్ని ఎంతో ప్రేమించింది, సుఖాన్ని ఎంతో ప్రేమించింది, నాశనమయ్యే లోకాన్ని ప్రేమించింది. ఆమె బయటకు వచ్చింది, కానీ ఆ లోకం పట్ల ఉన్న ప్రేమ ఆమెను ముందుకు చూచేటట్టుగా, ముందుకు వెళ్ళేటట్టుగా చేయలేదు. అంతే, వెనక్కి లాగేసిందంతే. వెనక్కి ఇంకా చూడకుండా ఉండలేకపోయింది. అప్పుడు ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభమైపోయింది. అది దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విమోచించబడ్డారా లేదా? గొర్రెపిల్ల రక్తం ద్వారా బయటకు వచ్చారా లేదా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ చూపులు ఎటు ఉండాలి? కనానికి వెళ్ళాలి. మనసంతా కనాను మీద ఉండాలి, కనాన్ని స్వాధీనం చేసుకోవాలి, అంతేనా? కానీ కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు వచ్చేసాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం కోరుకున్నారు? ఏడువైపు చూశారు వాళ్ళు? ఐగుప్తునే చూశారు వాళ్ళు. అంటే వాళ్ళ మనసులో ఏముంది? ఇంకా ఐగుప్తే ఉంది. మాకు అక్కడే బాగుంది, ఇక్కడ తీసుకొచ్చింది మనం చంపటానికా? అక్కడ మాకు సమాధులు లేవని, ఇక్కడంతా నీళ్ళు లేవు, ఆహారం లేదు. మాకు అక్కడైతే కెరకాయలు, దోసకాయలు, మాంసము, ఇక్కడ అసలు మాంసమే లేదు, తాగడానికి నీళ్ళే లేవు, అక్కడే బాగుంది. అరే, ఎంత బుద్ధిహీనమైన ప్రజలు అనాలి. గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడి ఎంతో సంతోషంగా తమ ఆత్మీయాత్రను ప్రారంభించిన వాళ్ళు, వాళ్ళ చూపు ముందే ఉండాలి. కానీ ఇప్పుడు అటు చూడాల్సిన వాళ్ళు, వాళ్ళ హృదయం అంతా ఎలా ఉంది? ఐగుప్తు మీదే ఉంది. కనుక సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు, వెనక్కి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఒక మాట చెప్పనా? అటు వెనక్కి వెళ్ళలేకపోయారు, ఇటు ముందుకు వెళ్ళలేకపోయారు. మధ్యలో ఏమైపోయారు? ఇశ్రాయేలు చచ్చిపోయారు, దేవుని చేత సంహరించబడిరే. జాగ్రత్త సుమా, నువ్వు అటు కాకుండా పోతావు, ఇటు కాకుండా పోతావు. ఎవడైనా లోకమును స్నేహిస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోక స్నేహము దేవునితో నువ్వు వైరం పెట్టుకున్నట్టే, అంతే. నువ్వు లోకం నీతో బయటకు వచ్చినట్టు కనపడుతున్నావు,
కానీ నీ హృదయంలో లోకం ఉంది. జాగ్రత్త. ఈ లోకంలో మనం ఉండొచ్చు కానీ మన హృదయంలో లోకం ఉండకూడదు. లోకం మనలోకి రాకుండా చూసుకోవాలి. ఈ లోకం మంది కాదు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య ఒక మాట అంటాడు, ఆయన చేసిన ప్రార్థన, నేను లోక సంబంధిని కానట్టు నా వారును లోక సంబంధులు కారు. తన శిష్యులు కూడా చెప్తున్నాడు ఆయన, నేను లోక సంబంధిని కానట్టు నా వారు కూడా లోక సంబంధులు కారు. నువ్వు యేసయ్యకు సంబంధించిన వాడవైతే నువ్వు లోక సంబంధివి కాకూడదు. అంతే. లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపు డబ్బమే. లోకంలో ఉన్నవి దేవుడు కొన్ని ఇస్తాడు, మనకు వాడుకో. అంతేగాని అవసరం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. దాని మీద మనసు ఉండకూడదు. దాన్ని నువ్వు ప్రేమించకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎల్లా దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో నువ్వు ఉండాలి కానీ లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. లోకంలో కలిగి ఉన్న వస్తు వాహనాలు వాడుకోవాలి కానీ దాన్ని నువ్వు ప్రేమించకూడదు, దాన్ని నువ్వు హత్తుకోకూడదు. చివరికి దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. అంతే. దేవుని స్థానంలోకి ఏది రాకూడదు. అంతే. ఏదైనా వచ్చిందా మీరే చెప్పండి. నీ హృదయంలో ఏముంది ఒకసారి పరీక్షించుకుని. ధనం పట్ల ప్రేమ. ధనం అవసరమే, ధనాన్ని ప్రేమించకూడదు. లోకంలో నువ్వు ఉండాల్సిందే బతికినంతకాలం, కానీ లోకానుసారమైన జీవితం జీవించకూడదు. లోకం పట్ల ప్రేమ, లోకాశలు ఇవి నీలోకి రాకుండా చూసుకోవాలి. ఆమె బయటకు వచ్చింది కానీ హృదయమంతా దాని మీదే. దేవుడు వద్దన్న పని చేసింది. చివరికి వెనక్కే చూసింది. వెంటనే ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అది దేవుని యొక్క ఉగ్రత. ఆమె చేసిన తప్పు పెద్దగా అనిపించట్లేదు కదా. ఆమె చేసిన ఒక చిన్న పాపానికి ఇంత పెద్ద శిక్ష ఏమిటి అనిపిస్తుంది. నీ దృష్టిలో ఆ పాపం చిన్నదిగా ఉండొచ్చేమో, దేవుని దృష్టిలో పాపము పాపమే. ఆదాము హవ్వలు చేసిన పాపం ఎంత పాపము మనకి ఎలా అనిపిస్తుంది? పండేగా తినది. పండు తినటం కాదు, ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. దేవుడు ఏది చేయొద్దన్నాడో అదే చేస్తున్నావు. దేవుడు ఏది చేయమంటున్నాడో అది చేయకుండా పోతున్నావు. చూసావా? లోబడమన్న దానికి లోబడవు, దానికి లోబడొద్దంటే దానికే లోబడతావు. చూసావా? దేవుడు వద్దన్న పని చేస్తావు, చేయమన్న పని చేయవు. ఇదే పాపం అంటే. నువ్వు పాపాన్ని చిన్నగా తీసుకుంటున్నావు, ఈజీగా తీసుకుంటున్నావు. దేవుడు దాన్ని ఎప్పుడు అలా చూడట్లేదు. ఆ పాపమే యేసు ప్రభుని పరలోకుని లోకాన్ని తీసుకొచ్చింది. ఆ పాపమే ఏ పాప మెరుగని యేసయ్య ప్రాణం పెట్టేటట్టు చేసింది. మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. చిన్న పాపమే పెద్ద పాపమ సమస్య కాదు. ప్రతి పాపము తీవ్రమైంది, ప్రతి పాపము భయంకరమైంది. ఆ పాపమే మనం నాశనానికి నడిపిస్తుంది. చూసారమ్మా? ఈరోజు నువ్వు చేసిన తప్పును, నువ్వు అవిధేయత, నీ అవిశ్వాసం, నీ పాపం ఏదైనా కావచ్చు, నీ మోహపు చూపులే కావచ్చు. యేసయ్య చెప్పాడు కొత్త నిబంధనలో, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆమెతో విచారం చేసినట్లే. నువ్వు కోపపడితే నరహంతకుడివే. అంటే దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టితోనే మనం చూడాలి. దేవుడు దాన్ని ఎంత తీవ్రంగా ఇస్తున్నాడో అంతే అంచాలి. దాన్ని మనం తగ్గించామనుకోండి మనమే నష్టపోతాం. అందుకని యేసయ్య చెప్తారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. స్త్రీలైన మీరు కావచ్చు, పురుషులైనా మేమైనా కావచ్చు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ ఒక తీవ్రమైన హెచ్చరిక. రెప్పపాటులో ఆమె వెనక్కి చూసిందో లేదో. నేను ఒక మాట అంటాను, లోతు అక్కడే ఉన్నాడు, లోతు పిల్లలు ఎక్కడున్నారు, లోతు ఇటు చూస్తూ ఉన్నాడు, ఈమె అతని వైపు నుంచి అటు చూసిందనమాట. తన భర్తను కూడా కాదు, ఒక మాట చెప్పాలంటే తన భర్త ఇటు చూస్తూ ఉన్నాడు, ఆమె అటు చూస్తాను. ఒకవేళ అనుకుంటాను, లోతు ఈమె వెనక చూస్తున్నావు, ఎందుకు అటు చూస్తా అంటానే ఉన్నాడు. ఉప్పు స్తంభం అయిపోయింది, ప్రాణం పోగొట్టుకుంది. రక్త మాంసాలు కలిగి ఉన్న ఆమె శరీరము రెప్పపాట్లు ఏమైపోయింది? ఒక ఉప్పు స్తంభంలాగా మారిపోయింది. చచ్చిపోవటమే కాదు, ఒక స్తంభం, ఉప్పు స్తంభంలాగా మారిపోయింది. అంటే అనేక తరాలకు ఒక హెచ్చరికగా దేవుడు చేశాడు. అమ్మో, రెప్పపాటులు ఆమె ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అమ్మా, నీ పాపాన్ని పాపంగానే దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ శిక్ష రాలేదంటే నువ్వేమనుకుంటున్నావు? దేవుడు చూడట్లేదులే, దేవుడు పట్టించుకోవట్లేదులే అనుకోబాకు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అంతే, పశ్చాత్తాపడి సరి చేసుకోవటానికి. నీవు ఆయన ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగపరిస్తే
నువ్వు ఖచ్చితంగా శిక్షకు లోనవుతావు. దేవుడు ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి అమ్మా. పిల్లలు అక్కడే ఉన్నారు, భర్త అక్కడే ఉన్నాడు. ఉప్పు స్తంభం అయితే ఒక్కసారి ఏమైపోయారు వాళ్ళందరి పరిస్థితి ఏమిటి చూసారా? ఆమె సొదొమ నుంచి తప్పించుకుంది కానీ ఆ ఉగ్రత నుంచి, ఇక్కడ ఉన్న దైవోగ్రత నుంచి తప్పించుకోలేకపోయింది. అంటే పాపము ఎక్కడ నువ్వు వెళ్ళినా సరే అది నాశనానికి తీసుకెళ్తుంది. నీవేమనుకుంటున్నావు తెలుసా? వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోతారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, మందిరానికి వస్తున్నాను, మందిరంలోనే ఉంటున్నాను ఎక్కువగా, కాబట్టి నేను పాపం చేస్తే ఏం కాదులే అనుకో. నువ్వు లోకంలో పాపం చేసినా పాపమే, నువ్వు మందిరానికి వస్తూ పాపం చేసినా పాపమే. విషము నువ్వు ఇంట్లో ఉండి తాగినా నేను నాశనం చేస్తుంది నిన్ను, నువ్వు మందిరంలో కూర్చొని విషయం తాగినా అది నిన్ను నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకో, విషయమే కదా, పాపం పాపమే కదా. ఇంకా ఒక మాట చెప్పనా, లోకములో వాళ్ళు చేసే పాపము కంటే నువ్వు దేవుని మందిరానికి వస్తూ దేవుని ఎరిగి కూడా నటన జీవితాన్ని జీవిస్తా, వేషధాన జీవితాన్ని జీవిస్తా, పాపాన్ని చులకన తీసుకొని పాపం చేస్తే దాన్ని ఇంకా తీవ్రంగా తీసుకుంటాడు. అందుకని ఉప్పు స్తంభంలాగా మార్చిపడేది. వాళ్ళు కాలి బూడిదైపోయారు ఆ పట్టణంలో ప్రజలు, వాళ్ళని కనుమరుగైపోయారు వాళ్ళు అంతే. కానీ ఈమె ఒక ఉప్పు స్తంభంలో ఇప్పుడు కూడా ఆనవాళ్ళు ఉందంట అక్కడ. 4000 సంవత్సరాలుగా ఆమె అనేకులకు హెచ్చరికగా మారింది. అంటే యేసు ప్రభు దినాల్లో కూడా ఆమె ఉప్పు స్తంభం అక్కడే ఉంది. అందుకని అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం, ఆ ఉప్పు స్తంభంగా మారిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడండి, తీవ్రంగా తీసుకోండి, లేకపోతే మీరు నష్టపోతారు. ప్రభు రాకడ, నేను మరలా త్వరలో రానై ఉన్నాను, సిద్ధపడండి, జాగ్రత్త పడండి. అది హెచ్చరిక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉన్న ఈ దినాలలో, భ్రష్టమైన ఈ దినాలలో, ఎటు చూసిన పాపము, వేషధారణ ఎక్కువైపోయిన ఈ దినాలలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవటం అది మనకెంతో క్షేమం, అది మనకెంతో ఒక ఆత్మీయ పాఠము నేర్పుతుంది. యేసయ్యే స్వయంగా చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. దేవుడు కనికరించి ప్రేమించి కనీసం అబ్రామును బట్టి లోతును బట్టి లోతు కుటుంబాన్ని తప్పించి బయటికి తీసుకొస్తే ఆమె హృదయం ఇంకా కఠినంగా మారిపోయాయి. అవిశ్వాసము, అవిధేయత, లెక్కలేనితనము. చూసారా? నువ్వు లోకం వైపు చూస్తున్నావంటే యేసయ్యకి వీపును చూపిస్తున్నావు అనమాట. అదే అర్థం, గుర్తుపెట్టుకో. నీ ముఖం యేసయ్య వైపు ఉండాలి కదా, ఆయన మార్గంలో ముందుకు సాగాలి కదా, నీ వీపు లోకం మీద ఉండాలి. కానీ యేసయ్య వైపు వీపు తిప్పి లోకం వైపు నీ ముఖాన్ని తిప్పుతున్నావు, నువ్వు నష్టపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. ఇదే లోతు భార్య ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాడు. నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూచేవాడు వాడెవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఒకసారి నాగటి మీద చేయి పెట్టావంటే ఇక ముందుకే సాగాలి, కడ వరకు, అంతం వరకు ఆ మార్గంలోని కొనసాగితేనే, ఆ విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో నువ్వు కొనసాగితేనే ఒకరోజు ప్రభుతో ఉంటావు. ఒకవేళ చాలా దూరము నువ్వు యేసు వైపు చూస్తూ ముందుకొచ్చి మరలా ఒక్కసారిగా లోకం వైపు చూస్తే నువ్వు లోకంలోకి ఇంకా వెళ్ళా, గుర్తుపెట్టుకో, ఇంకా లోకంలోకి వెళ్ళా. లోతు భార్య సొదొమకి ఏమి వెళ్ళా, వెనక్కి తిరిగి చూసిందంతే ఉప్పు స్తంభం అయిపోయింది. నాశనం లోకంలోకి వెళ్ళక ముందే జరిగిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు వెనక్కి వెళ్ళిపోలా, కానీ వెనక్కి వెళ్ళాలనే మనస్సు, ఆ హృదయాన్ని కలిగి ఉన్నారు. ముందుకు వెళ్ళలేకపోయారు, వెనక్కి వెళ్ళలేకపోయారు, అక్కడే నాశనం అయిపోయారు మధ్యలోనే. నీ సంగతి ఏమిటి? అందుకని దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. నాగటి మీద చేయి పెట్టి తిరిగి చూచేవాడు ఎవ్వడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంతే. ఏది ఏమైనా ముందుకే వెళ్ళాలి, మనం గురి ఎత్తుకే పరిగెత్తాలి. అప్పుడు గొప్ప మహిమ మన కొరకు దాచబడి ఉంది. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని మీరు హెచ్చరించినారయ్యా. కనుక ఆ లోతు భార్యను వాక్యపు వెలుగులో మేము చూస్తూ వచ్చాం నాయన, పరీక్షించుకుంటున్నాం ప్రభువా. నాయన, లోతు భార్యలాగా మేము ఉండకూడదని, నష్టపోకూడదని మా మేలు కోసమే జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాం.
కనుక ఆ లోతు బారిని జ్ఞాపకం చేసుకొని మా జీవితాలు దిద్దుకొని, మా జీవితాలు ఉన్న అవిశ్వాసం, అవిధేయత, పాపము, లోకత్వం, లోకం పట్ల ప్రేమ, అది ఏదైనా సరే, వేషధారణ ఏదైనా సరే, ఏ పాపాన్నైనా తీవ్రంగా తీసుకొని పశ్చాత్తాపడి మీరు అక్కడి కొరకు మేము సిద్ధపడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.